సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలోని తన స్వగ్రామం తెలార్దరపల్లిలో తమ్మినేని అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బంది పడటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మంలోని ఓ హాస్పిటల్కి తరలించారు. అక్కడే డాక్టర్లు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. కానీ తమ్మినేని లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉండటంతో పాటు మైల్డ్ హార్ట్ అటాక్ లక్షణాలు కూడా ఉండటంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం తరలించాలంటూ డాక్టర్లు సూచించారు. దీంతో వాళ్ళ సలహా మేరకు వెంటనే తమ్మినేనిని హైదరాబాద్కు తరలించారు. అయితే గతంలోనూ తమ్మినేనికి హార్ట్ అటాక్ హిస్టరీ ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఓసారి హార్ట్ అటాక్ రావడంతో ఆపరేషన్ చేసి స్టంట్స్ కూడా వేశారు డాక్టర్లు. ఇప్పుడు మరోసారి ఆయన హార్ట్ అటాక్ గురవడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే డాక్టర్లు మాత్రం ఆయన ఆరోగ్య విషయంలో భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామంటూ చెప్పారు. వయసు ఎక్కువగా ఉన్న కారణంగా ఆయన ఇన్ఫెక్షన్ తట్టుకోలేకపోయారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే ఇంటికి కూడా పంపించేస్తామని చెప్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన పొంగులేటికి వ్యతిరేకంగా పోటీ చేశారు. అయితే తమ్మినేనికి కేవలం 5,308 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.